చూస్తుంటే ఇది ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు. గెలిచిపోయినాం, గెలిచిన తర్వాత జులుస్ లెక్కున్నాం తప్ప ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదు. నాకు తెలిసి యాడున్నాడో రేవంత్ రెడ్డి మనుషులు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదంతా నాకు తెలిసి వాళ్ళు 15 తారీఖు నామినేషన్ విత్డ్రాల్ 15 తారీఖు ఉపసంహరించుకునేదాన్ని వెంట తీసుకుందాను. ఈ అంత లొల్లి చూసినాక రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఓడిపోవాలని చెప్పి ఆయన నామినేషన్ వెంట తీసుకుంటాడు. కొడంగల్కి ఇంత లొల్లి ఉందని తెలియదు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రైతులు వస్తున్నారు. రైతులు వచ్చి చెప్తా ఉన్నారు, మేమే తప్పు చేసినాం, మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, మీరు పొరపాటున పని చేశారు, నాశనం అవుతారు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి అని చెప్తా ఉన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్కి వచ్చి ఇక్కడ ఇవాళ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, మీరు చూస్తున్నారు కర్ణాటకల పరిస్థితి. కరెంటు లేక చెరువులు ఎండిపోయి, బోర్లు ఎత్తిపోయి, ఆఖరికి చెరువులలో ఉండే మొసళ్ళు ఇవాళ సబ్ స్టేషన్లకు తీసుకుపోయి అక్కడ ఇచ్చిపెట్టే పరిస్థితి ఇవాళ కర్ణాటకలో ఉన్నది. మీ కళ్ళ ముందే కనబడతా ఉన్నది. అదే విధంగా నిన్నగాక మొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అంటే ఆయన మన వికారాబాద్ జిల్లాకు వచ్చిండు, తాండూరుకు వచ్చిండు. వచ్చి అక్కడ చెప్తాడు, మీరు మాకు ఓటేయండి, ఓటేస్తే మీకు కూడా 5 గంటల కరెంట్ ఇస్తాం అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. మన వాళ్ళు తాండూరు వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు. వీడెవడు అయ్యా వచ్చి ఆయన 24 గంటల కరెంట్ ఎత్తగొట్టి 5 గంటల కరెంట్ ఇస్తాడట, వీడియాడికెళ్ళి వచ్చిండని చెప్పి ఎత్తి కొట్టుకొని వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన గురించి నాకంటే బాగా మీకే తెలుసు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్ననాడు, కొడంగల్ పరువును, కొడంగల్ ప్రతిష్టను, కొడంగల్ పేరును అంతర్జాతీయంగా, జాతీయంగా, దేశ స్థాయిలో చెడగొట్టినోడు, కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి. 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి. ఇలా వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలో. ఏమంటుండు, కేసీఆర్ నువ్వు వీడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటు. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ఏ గుర్తొచ్చిందంటే, ఒకటి తెగబలిసిన కోడేట చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. రా చూసుకుందామని